ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. వార్ 2తో యష్ రాజ్ ఫిలిమ్స్ ఒక ప్రయోగం చేసింది. నార్త్ నుంచి హృతిక్ ను, సౌత్ నుంచి విలన్ ను ఎంపిక చేసింది. ఈ కాంబినేషన్ కొంతవరకు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. బాలీవుడ్, టాలీవుడ్ నుంచి మంచి వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు సేమ్ ఫార్ములాను ధూమ్ సిరీస్ కు అప్లై చేయాలి అనుకుంటోంది యష్ రాజ్. ధూమ్ 4 కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవలే ధూమ్ 4 లోడింగ్ అంటూ యష్ రాజ్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రాన్ని వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. వార్ 2 తరువాత ధూమ్ 4 లో విలన్ రోల్ కోసం యష్ రాజ్ ఫిలిమ్స్ సౌత్ హీరో వైపు చూస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ ఉండాలి అనుకుంటోంది. ఇందుకోసం మరోసారి టైగర్ డేట్స్ అడుగుతోందట. లేదు, ఎన్టీఆర్ దగ్గర డేట్స్ లేకపోతే మాత్రం టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ అయిన ప్రభాస్ లేదా రామ్ చరణ్ తో నటింపజేసేందుకు ప్రయత్నిస్తుందట. నిజానికి బాహుబలి 2 రిలీజ్ తర్వాతే ధూమ్ 4 లో విలన్ గా రెబెల్ స్టార్ నటిస్తాడని ప్రచారం సాగింది. కానీ ఎందుకో గాని ఇది రూమర్స్ కు మాత్రమే పరిమితమైంది. పైగా టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ అందరూ కూడా చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ టైంలో ధూమ్ 4 లో విలని అంటే వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ డౌటే అంటోంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ.